ఏ రోజున అంజలి జన్మించింది అన్నాడు. అంటే అంజలి జన్మించింది ఫిబ్రవరి మంత్. ఈ ఫిబ్రవరి మంత్లో పర్ఫెక్ట్గా ఒక డేట్ చెప్పగలగాలి. ఆ డేట్ ఏదైనా కావచ్చు. ఓకే, ఆ డేట్ ఏది? ఫిబ్రవరి మంత్ 2004 అన్నాడు. ఫిబ్రవరి మంత్ 2004 ఇస్ ఎ లీప్ ఇయర్. ఈ ఫిబ్రవరి 2004లో మొత్తం 1 to 29 టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 29 డేస్ ఉంటాయి. ఈ 29 రోజుల్లో ఒక తేదీ, ఒక తారీఖు అంజలి అనేది జన్మించిందంట. ఆ డేట్ ఏ స్టేట్మెంట్ ద్వారా కనుక్కోగలమని చెప్పమన్నాడు. ఓకే, చూద్దాం. అంజలి ఆ నెలలో సరి సంఖ్య తేదీలో గల రోజున జన్మించిందంట. సరి సంఖ్య అంటే ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటాయి. ఏది? 2004 ఇయర్లో. అప్పుడు సరి సంఖ్యలు అంటే అప్పుడు ఏమేమి వస్తాయంటే 2, 4, 6, 8 ఆన్ సో ఆన్ లాస్ట్ 28. అంటే దీనికి ఆన్సర్ చెప్పగలగాలి. ఫస్ట్ వన్ ద్వారా ఆన్సర్ చెప్పడానికి 14 అవకాశాలు వచ్చాయి. 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆన్సర్ ఏదో ఒకటే చెప్పగలగాలి. కాబట్టి ఫస్ట్ వన్ ద్వారా చెప్పలేకపోయినాం. నెక్స్ట్, అంజలి జన్మించిన తేదీ ఒక ప్రధాన సంఖ్య అంట. అంటే ప్రైమ్ నంబర్ డేట్లో పుట్టిందంట. ఇప్పుడు సెకండ్ ద్వారా చెప్పగలమంటే ఇక్కడ 1 to 29 వరకు ఏమేం ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అంటే 2, 3, 5, 7, తర్వాత 11, 13, 17, 19, 23, 29 ఇవి ప్రైమ్ నంబర్స్. అంటే సెకండ్ స్టేట్మెంట్ ద్వారా 1, 2, ఇక్కడ 4, 4, 10 అంటే మొత్తం 10 ఆన్సర్లు వచ్చినాయి. అంజలి ఒక ప్రధాన సంఖ్య రోజున జన్మించింది అంటే 10 ఆన్సర్లు వస్తున్నాయి. కాబట్టి దీని ద్వారా కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 2 రాంగ్ అయితే ఏం చేయాలంటే 2 మెర్జ్ చేయాలి, రెండింటిని కలపాలి. రెండింటిని కలిపితే ఈ రెండులో కామన్గా ఉన్న డేట్ ఏది? రెండులో కామన్గా ఉన్న డేట్ 2. కాబట్టి ఆన్సర్ అంజలి జన్మించింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2, 2004 అని మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాంగా. కాబట్టి దేని ద్వారా చెప్పగలిగాం? ఇండివిజువల్ ద్వారా చెప్పలేకపోయినాం. కానీ రెండింటిని మెర్జ్ చేస్తే, రెండింటిని కలిపితే మాత్రం ఆన్సర్ చెప్పగలిగాం. కాబట్టి మన రెండింటిని కలిపితే సమాధానం చెప్పగలము అనేది మనకిచ్చిన ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆప్షన్లో ఎన్నో ఆప్షన్ అంటే సి, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.